నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్ ముద్దుగా బులెటిన్లో హెడ్లైన్స్ రేపు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు ఉపాధి పొందిన యువతితో మాటమంతి అభ్యర్థిత్వ రేసులో నిక్కీ హెలీకి తొలి గెలుపు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ట్రంప్ పై విజయం ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో పర్యటన వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లంబాడి తాండాలో స్వామిదాస్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వామిదాస్ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పలకరించారు. బందిపోటు అంటావా? ఎక్కడ రాను బందిపోటు చెప్పి ఏం చేసావు? మా చరిత్ర నీకేం తెలుసు? 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నావు. నువ్వు వచ్చి ఎగిరి వచ్చి ఇక్కడ వలస పక్షిగా వచ్చి మా మీద ఏదో అవాకులు చవాకులు పేలుతున్నావు. శ్రీనివాస్ కబడ్దార్, నీ జాతకం మొత్తం కూడా బయట పెడతా. నువ్వు అనుకుంటున్నావేమో నీకులాగా నేను వసూలు రాజాని కాదు, చందాల మీద బ్రతికేవాడిని కాదు. స్వయం కృషితో వచ్చినటువంటి స్వామిదాసు తెరిచిన పుస్తకం. జాగ్రత్తగా మసులుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకుంటున్నావు నా అనుచరులు కానీ మా కార్యకర్తలు కానీ కన్నెర చేస్తే ఎక్కడ కూడా తిరగలేవు నువ్వు. కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ సంగతి ఏంటో తేలుస్తాం, ప్రజలు తేలుస్తారు. నువ్వు ఇక్కడ సీటు తీసుకుంది ఎందుకయ్యా? నువ్వు సంపాదించుకొని చందాలు వసూలు చేసుకొని ఎక్కడికో పోయి హైదరాబాద్లో పెట్టుకోవటానికి. ఈ రాష్ట్రంలో కూడా కాదు, అమరావతి కాదు, అదొక పూచి. నీకు బతుకుదేరు ఇచ్చింది అమరావతి. నీకు ఆ అమరావతి కమిటీ నీకు నెల పే చేసేదానికా నుంచి అన్ని కూడా బయట పెడతా. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. 3వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంస వాహన దీక్షలై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయ విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతో భక్తులకు ఆకట్టుకుంది. ఆలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని గుండ్లసాగరం గ్రామంలో వైసీపీ నేత మాధవన్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో మునెప్ప, సింగర్, వేలు, రాజా తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు చేసేది తమ పార్టీ అభివృద్ధి అధికారం కోసం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అని, కానీ ఏపీలో దానికి భిన్నంగా ఎదుటి పార్టీ వారిని అందలం ఎక్కించడం కోసం చేసే పరిస్థితి దురదృష్టకరమని మంత్రి ఆదిమూలపు సురేష్ జనసేనాని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ వైసీపీ కార్యాలయంలో చేపట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిలో నిర్మించిన తాత్కాలిక భవనాలు ఎందుకు పనికిరావని, పరిపాలన వికేంద్రీకరణంతో పాటు జగనన్న తెచ్చిన వ్యవస్థలు పరిపాలన అధికార వికేంద్రీకరణకి మంత్రిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిలో నిర్మించిన తాత్కాలిక భవనాలు ఎందుకు పనికిరావని, పరిపాలన వికేంద్రీకరణతో పాటు జగనన్న తెచ్చిన వ్యవస్థలు పరిపాలన అధికార వికేంద్రీకరణకి మంత్రంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. వామనుడే, ఎందుకంటే ఎవరైనా పార్టీ పెట్టుకుంటే కింద అధికారంలోకి రావాలని పెట్టుకుంటారు, లేకపోతే ప్రజలకు సేవ చేయాలని పెట్టుకుంటారు, లేకపోతే ఎన్ని సీట్లు పోటీ చేయాలని ఎన్ని చోట్ల అంటారు. కానీ అంతేగాని ఒక పార్టీ పెట్టింది వేరే వారిని అందలం ఎక్కించడానికి, వేరే వారిని ముఖ్యమంత్రి చేయడానికి అనేది బహుశా ఎవరు మరి అంత త్యాగమూర్తులు మరి త్యాగరాజులు ఉండరు. మన పవన్ కళ్యాణ్ లాగా ఆయన 24 సీట్లకు సరిపడే చాలా అన్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలు కాదు జనసేన కార్యకర్తలు కూడా ఇంతేనా అంటుంటే ఆయన ఇంతేనా అంటుంటే నేను వామని నేను బలి చక్రవర్తి తొక్కుతానన్నాడు. ఇక్కడ గమనించాల్సింది బలి చక్రవర్తి చంద్రబాబు నాయుడు.
గమనించాల్సింది బలి చక్రవర్తి చంద్రబాబు నాయుడు, వామనుడు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు. రేపు చంద్రబాబు నాయుడు గమనించుకోవాలి. ఈయన 2014లో మొదలుపెట్టినటువంటి ఈ ప్రహసనం, ఈ యొక్క ప్రస్థానం పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళకు కానీ మరి ఈరోజు ఆయన ఒక 24 సీట్లు పోటీ చేయడానికి ఆయనకు ధైర్యం సరిపోయింది. ఆ 24 సీట్లలో ఎక్కడ పోటీ చేస్తున్నాడని చెప్పమనండి. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఇంతలో డిసైడ్ కాలే. ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన క్యాండిడేట్ పెట్టి ఆయన సంగతి తెలుస్తాడని చెప్పి ఆయన చివరి వరకు పెండింగ్లో పెడతారు. ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేసినా కూడా చట్టసభల్లో ఆయన అడుగుపెట్టే మరి ఆ యొక్క తలరాత ఉందో లేదో జనసేన మరి సైనికులు వాళ్ళు తెలుసుకోవాలి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్డులో ఉన్న 8వ వార్డులో మన ఊరికి మనిషివన్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి సుబ్బారెడ్డికి, జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళా సోదరీమణులకు 8వ వార్డు కౌన్సిలర్ మేడగం మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఎం లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజలు తమపై ఎంతో ఆదరాభిమానాలు చూపారని 8వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో ఈ నెల 6వ తారీఖున ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్ద దొర్నాల మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెల్ పూర్తి కావడంతో ప్రాజెక్టును ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెంలో నిర్వహించనున్న బహిరంగ సభ మరియు హెలిప్యాడ్ ప్రాంతాలను మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ దినేష్ కుమార్, వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ అధికారులు కూడా పరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి జనం జయం కోణిదల వారి విజయ కార్యక్రమం పేరుతో రాష్ట్రం మొత్తం 25 వారాహి వాహనాలతో చేపట్టిన వారాహి యాత్ర బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చేరుకుంది. ముందుగా పట్టణ నలువీధుల్లో వారాహి యాత్ర జన సైనికులతో కలిసి నిర్వహించారు. జనసేన విజయం కొరకు ఈ వారాహి యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. కొట్టే విజయ భాస్కర్ రావు వారి సారథ్యంలో కొట్టే వెంకటరమణ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో అవినీతి, దోపిడీలు, దౌర్జన్యాలు ప్రశ్నించడం నేర్పించేదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ప్రతి ఒక్క జన సైనికులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కొట్టే ఉదయ భాస్కర్ గారి యొక్క సారథ్యంలో శ్రీ కొట్టే వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి. మన పార్టీకి సంబంధించిన ప్రతి చోట అభ్యర్థిని బలపరిచేందుకు వీళ్ళు మన పార్టీకి మద్దతుగా కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సిద్ధాంతాల కోసం వీళ్ళు పనిచేస్తూ మన కోసం ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చున్నారు. ఈ సందర్భంగా మన కార్యకర్తలకు, మన నియోజకవర్గ జనసైనికులకు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అసలు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను ప్రశ్నించడానికి నేర్పించిందే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రతి ఒక్కరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. వ్యూహాలను మాత్రం అధినేతలకే వదిలేయండి. ఈ రోజు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేసుకుంటూ ఆయనకు మేమేదో మద్దతుగా ఉన్నాము, మేమందరం లెటర్లు రాసేస్తాం, మేము చేసేస్తామని చెప్పని అంటున్నారు. పెద్దలైనా ఎవరైనా సరే అధినేతలను ఫాలో అయ్యి ఆయన యొక్క సిద్ధాంతాలను ఆచరించి ముందుకు వెళ్ళే వాళ్ళు మాత్రమే నిజమైన జన సైనికులు, నిజమైన జనసేన నాయకులు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అధినేతలు కాదు మనం ప్రశ్నించాల్సింది. మన సమాజంలో జరుగుతున్న దోపిడీని ఇంత రాద్ధాంతం చేస్తూ రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ళు వెనక తీసుకెళ్ళిపోయినటువంటి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొత్తులో భాగంగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మన నియోజకవర్గంలో బలపరచడం జరిగింది. మనలో మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే, ఎటువంటి గొడవలు ఉన్నా సరే, అధినేత మాటకు విలువనిచ్చి ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం అండి. వాళ్ళ మాటలకు విలువిచ్చి ఇక్కడ జనసేన టీడీపీ పొత్తు విజయం అయ్యేలాగా గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచేలాగా మనందరం నిలబడాలి. అధినేత ఆశయానికి మనం అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొత్తుని బలపరుస్తూ కూటమిని గెలుపు పదంలో తీసుకువెళ్ళాలి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం విట్టా సుబ్బారత్నం కళ్యాణ మండపంలో యువజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
గిద్దలూరులో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఒక రీతిగా నేను మాట్లాడితే, ఇంకా ఒక రీతిగా నేను చెప్పాలంటే, నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు తగ్గినారు. నేనేదో వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా బాబుని వదిలి అనుకొని మీరు ఎక్కువ స్పీడ్ పోతే, ఎక్కువ మాట్లాడితే వీళ్ళు చూసి వాళ్ళు తయారైనారని చెప్పేసి అపవాదం వస్తుంది. కాబట్టి కొద్దిగా మీరు తగ్గండి అని చెప్పేసి వాళ్ళనే తగ్గించినాను నేను ఒక రీతిగా. కారణం ఏమంటే అపవాదం రాకూడదు. మామూలుగా అయితే వాళ్ళకి మామూలుగా ఇవన్నీ నీతో నాతో వాళ్ళు రాజకీయంలోకి రాలేదు. కాబట్టి ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఆర్య వయసులో గ్రహించుకోవాలి, ఆ విధానాన్ని చూడాలి. ఆ విధానాన్ని చూసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళి ఎవరైతే ఆ రాజకీయ ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 1TV న్యూస్.